హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు సండే స్పెషల్ మీకోసం ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ చూపిస్తున్నాను. ఇది చికెన్ కర్రీ మనము బయట మసాలా యూస్ చేయకుండా ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలాతో చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి ట్రై చేయండి. ఇక్కడ నేను చికెన్ వచ్చేసి 1/2 kg వరకు తీసుకున్నాను. దీన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి. మసాలా కోసం ఇక్కడ నేను ధనియాలు తీసుకున్నాను, జీలకర్రని తీసుకున్నాను, అలాగే 2 ఇలాచీ, 4 లవంగం, ఒక చిన్న దాల్చిన చెక్క, అల్లం, అలాగే వెల్లుల్లి. అల్లం అలాగే వెల్లుల్లి పక్కకు పెట్టేసి మిగతావన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 2 నిమిషాల వరకు వేయించుకొని పక్కకు పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత అల్లం అలాగే వెల్లుల్లి కూడా వేసి మనం పచ్చగా చేసుకోవాలి. దీన్ని మనం పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము ఉల్లిపాయలని వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లోకి మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ని బాగా వేయించుకోవాలి. చికెన్ వేయించుకున్న తర్వాత 2 నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి మనము పుదీనా అలాగే కరివేపాకుని వేసుకోవాలి. ఇలా పుదీనా కరివేపాకు కూడా వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక చిన్న టమాటాని కూడా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి చికెన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా కొద్దిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకోవాలి. మనం ఒక్కసారి చికెన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మనము కంప్లీట్గా వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలైన తర్వాత నాకు ఈ విధంగా వాటర్ అనేది వచ్చిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. అలాగే మీ ఘాటుకి సరిపడేంత కారంని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కారం వచ్చేసి 1.5 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. మనం ఆల్రెడీ మసాలా కూడా వేసుకున్నాం కాబట్టి దాంట్లోనే మనకి మంచి ఘాటు అనేది ఉంటుంది. ఈ విధంగా కారం కూడా వేసుకొని మనం ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా కూడా మనకి చికెన్కి పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము గ్రేవీకి సరిపడేంత వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ వచ్చేసి 1 గ్లాస్ వరకు వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ని వేసుకొని మనం చికెన్ని ఉడికించుకోవాలి. నాకు 15 నిమిషాలైన తర్వాత మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూసారు కదండి ఎంత సింపుల్గా అలాగే యమ్మీగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో మధు గ్రేస్ఫుల్ ఛానల్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.